నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బ్యాడ్ లక్ అనేది చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఎంత మనం కష్టపడుతున్నా ఆవగింజంత అదృష్టం కలిసి రావాలి అని పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు. ఖచ్చితంగా అదృష్టం కలిసి రావాలి. అయితే ఈ దురదృష్టమే వెంటాడుతోందండి మాకు మా జీవితంలో. ఎలా ఈ దురదృష్ట బారి నుంచి బయటపడాలి మేము అంటే ఏం చెప్తారండి? ఏదైనా రెమెడీ ఉందా? అదృష్టము, దురదృష్టము అనేటువంటిది వాస్తవానికి ఎప్పుడూ అదృష్టము అందరితో ఉంటుంది. అందరితోనే ఉంటుంది. ఇక్కడ దురదృష్టము, అదృష్టం అనేది మనకే జరిగింది అని కాదు, హ్మ్. వేరే వాళ్ళకు జరగదు అని కాదు. సిచ్యువేషన్స్ టైం బట్టి, ఎవరెవరి టైం బట్టి, ఎవరెవరి కర్మను బట్టి తప్పకుండా అనుభవించాల్సిందే. మంచి మంచి సాధకులకు కూడా ఏళ్ళనాడు శనిలో ఇబ్బందులు ఉంటాయి. కనుక ఆ! అందరూ దీనిని ఒక మీకు మీరే ఒక మోటివేషన్‌గా ఉండాలి. ఇప్పుడు ఎంతసేపటికైనా గూడా ఎవరు అన్ని మంచి విషయాలు చెప్పలేరు. చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. అంతటి సమయం వారికుండదా? లేదా మీరు మీకంతటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నయా? అంటే ఇప్పుడు మనం చెప్తామమ్మా. ఇప్పుడు చెప్పడం ఈజీ, పాటించే వారికి తెలుస్తుంది అన్నట్టుగా ఒక 11 రోజులు లేదా ఒక 41 రోజులు మీరెవ్వరైనా కూడా ఈ దరిద్రము, అదృష్టము, బ్యాడ్ లక్ అని అనుకునేటువంటి వారు ఎవరైనా హ్మ్. ఒక 41 రోజులు హ్మ్. ఏదైనా ఒక దీక్షలాగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. ఏదో ఒక దీక్ష దీక్ష అంటే అంటే మీన్ హ్మ్. ఏదో ఒక కంకణ ధారణ చేసుకోండి. హ్మ్. అది ఇప్పుడు అయ్యప్ప మాల ఏం లేదు, లేదా హనుమాన్ మాలలు ఉన్నవి. కానీ చెప్తున్నాను, మీరు మాల అనేటువంటిది ఏమిటి? మనిషి లోపల మార్పు రావడానికి హ్మ్. అంతే. హ్మ్. ఒక వస్త్రం కానీ, అదొక నియమం గానీ, ఇవన్నీ ఒక మార్పు ఒక రావడానికి. సిస్టమాటిక్ లైఫ్‌కి కూడా అలవాటు చేస్తుంది. అవును. కానీ మీ మనసులో మీరు మాల వేసుకోండి. నేను మాల వేసుకున్నాను అని, నేను దీక్ష తీసుకున్నాను అనుకోని, ఎలాంటిది? నాన్ వెజ్ గానీ, మందు గానీ, ఇలాంటి అలవాట్లకు వెళ్ళకుండా, ఎదుటివారి విషయంలో ఎంతో మంచిగా ఆలోచించుకుంటూ, లేడీస్ విషయంలో గానీ, జెంట్స్ విషయంలో గానీ, లేదా ఇంకేదైనా గూడా ఒక 41 రోజులు ఇంతే సింపుల్‌గా. మీరు చక్కగా మీ భార్యాభర్తలు కలిసి ఉండండి, ఇంట్లో ఉండండి, భోజనం చేయండి. అలా అంటలేను. కేవలం ఈ విషయాలు కొన్ని పక్కన పెట్టేసి, ధర్మంగా 41 రోజులు ఉండండి. హనుమాన్ చాలీసా లేదా మరొకటి ఇంకేదో మీకు తోచింది చదువుకోండి. 41 రోజులు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి. మీకు మార్పు రాలేదు అంటే 100% కూడా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా. అయితే ఇక్కడ సరే, రెమెడీస్ చాలా ఉంటవి. కొంతమందికి కొన్ని మాత్రమే పనిచేస్తవి. వారి వారి జాతకరీత్యా. నిమ్మకాయతో దీపారాధన అనేటువంటిది ఎంతో పవర్‌ఫుల్, అందరికీ డెఫినెట్. తెలిసిందే. రాహుకాలంలో పెట్టేటటువంటి ఈ దీపారాధన దీపారాధన. అంటే ఈ దురదృష్టం నుంచి బయటపడడానికి కూడా ఈ నిమ్మకాయ దీపం పెట్టచ్చా? ఆ! అయితే ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఆ నిమ్మకాయ దీపం లాంటిదే గానీ, నిమ్మకాయతో చేసేటువంటి పరిహారం. రైట్. బ్యాడ్ లక్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళండి అంతే. ఇక్కడ మీరొక నిమ్మకాయని తీసుకోండి. అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా ఆర్థికంగా గానీ, లేదా ఒక ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామన్నా, అది ఎలాంటిదైనా బ్యాడ్ లక్ ఉండేటువంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా కూడా వీరికి 21-41 డేస్‌లో మార్పు అనేటువంటిది 100% ఉంటుంది. నో డౌట్ దాంట్లో. దేవుడు. ఒక నిమ్మకాయ తీసుకొని, చక్కగా ఉండేటువంటి నిమ్మకాయను దానిని 4 విధాలుగా కూడా కట్ చేసేసేయండి. బాగా. 4 భాగాలుగా కట్ చేసేసేయండి. హ్మ్. కట్ చేసిన తర్వాత ఒక 4 లవంగాలు తీసుకోవాలి. 4 లవంగాలు కూడా తీసుకొని ఈ యొక్క నిమ్మకాయకు డిప్ చేయండి. కుచ్చేసేయండి. 4 కూడా. ఇవి 4 నిమ్మకాయలను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎండలో. విన్నారా? ఇప్పుడు ఎండాకాలం గనుక ఒక 21 డేస్ లేదా ఒక 10 డేస్ అనుకోండి. ఎంతైనా అంటే ఐ మీన్ ఎండేటువంటి 3-4 డేస్‌లో ఎండినా మంచిదే. ఎండిపోతుంది. ఈ ఆ! ఎండకైతే ఎండిపోతాయి. ఆ! అటు పిమ్మట 21 రోజులు కూడా మీరు ఆ నిమ్మకాయలను
ఏ రకంగానైనా కూడా మీ వద్ద ఉంచుకోండి. 21 days to 21 days సరిపోతుంది. ఉంచుకోవడం అంటే ఇంట్లో 21 పెట్టుకోవడం రోజులు అంటే కూడా దగ్గర లేదు, మీరు బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో మనతో పాటే ఉంటుంది. మీతో పాటుగా ఉండేటువంటి విధంగా, లేదా ఒక క్లాత్లో కట్టి జేబులో పెట్టుకుంటారా, లేదా ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారా, లేదా మగవారైతే ఇంకా వారు కూడా బ్యాగ్ మెయింటైన్ చేస్తారు, అందులో ఏమైనా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందా చూడండి. ఈ విధంగా 4 నిమ్మకాయలను, ఈ యొక్క లవంగాలను డిప్ చేసినటువంటివి, ఎండినటువంటివి మీరు మీ వద్ద 21 రోజులు మాత్రమే, 21 రోజులు మాత్రమే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలండి? 21 రోజులు మాత్రమే చేయండి. అటు పిమ్మట ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు పిమ్మట దీనిని పారే నీటిలో, లేదా ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో, లేదా మీ ఇంటి వద్దనే ఖాళీ స్థలం ఉన్నట్టయితే ఇంత గుంత తీసి అందులో వేసి పూర్తి చేసి ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు అని అంటున్నారు. మరి ఒకవేళ 21 days అయినప్పటికీ ఒకవేళ పీరియడ్ ఒకవేళ వస్తే అప్పుడు ఎట్లా? దాన్ని కాస్త పక్కన పెట్టేసి ముట్టుకోకుండా మిగిలినటువంటి విధంగా చూసుకోండి. ఆ టైం కాకుండా మీరు పీరియడ్స్ అయిన 5th day 6th day నుండి ఇది చేసుకోండి, పరిహారం సరిపోతుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అసలు అడ్డే రాదు. కనుక ఏదైనా కూడా నిమ్మకాయ దీపానికి ఉన్నటువంటి పవరు ఈ యొక్క నిమ్మకాయకు, అదే విధంగా ఈ లవంగాన్ని డిప్ చేసేటువంటి పరిస్థితికి వీరికి అద్భుతమైనటువంటి స్మార్ట్ రెమెడీగా మనకు చెప్పడం జరుగుతుంది. కనుక ఎలాంటి బ్యాడ్ లక్ ఉన్నా కూడా దీని వలన పోయి గుడ్ లక్ అనేటువంటిది వస్తుంది 100%. ఏ రోజు చేయమంటారు దీన్ని? ఇది మంగళవారము లేదా ఆదివారము, ఆదివారాలు లేదా మంగళవారాలు ఉదయం పొద్దుటే, సమయం అనేటువంటిది అంటే 6:15 నుండి 6:45 మధ్యలో బాగుంటుంది. రైట్, డెఫినెట్ గా బ్యాడ్ లక్ అనేది మమ్మల్ని వెంటాడుతోందండి, ఏం చేయాలో తెలియట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమందికి ఏది సక్సెస్ అనేది రాకుండా కూడా ఉంటుంది. సక్సెస్ కోసం కూడా ఇది చేయొచ్చా? 100% సక్సెస్ కోసముతో పాటు అదే విధంగా బ్యాడ్ లక్ పోవడము, సక్సెస్ రేటింగ్ పెరగడము, బ్యాడ్ లక్. ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నారు, మాకు సక్సెస్ రావాలి అని అనుకునేటువంటి వారు ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు, మాకు ఏదో లైఫ్ లో సక్సెస్ అని కూడా చేసుకోవచ్చు. నమ్మకంగా చేయండి. చక్కగా కూడా అవి ఎండిపోవాలి. ఆ యొక్క నిమ్మకాయలు ఎండిపోయిన తర్వాత 21 రోజులు కూడా మీ వద్ద పెట్టుకోండి. అంతే. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా సక్సెస్ కోసం చాలా పరితపిస్తూ ఉంటారు, బ్యాడ్ లక్ ఉండకూడదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్మార్ట్ రెమెడీ డెఫినెట్ గా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు. నమస్తే. మహాదేవ.